స్ఫటికం. ఈ స్ఫటికం మెయిన్ డోర్ వద్ద ఎర్రగుడ్డలో కట్టడం వలన నరదృష్టి నుండి, గాలి ధూళి నుండి ఈ స్ఫటికం కాపాడుతుంది. ఈ స్ఫటికం ఉండటం వల్ల చిన్నపిల్లలకు హాని కలగకుండా, పెద్దవారికి దోషం తగలకుండా, ఫైనాన్స్ నష్టం కాకుండా అలాంటి విషయాల్లో ఈ స్ఫటిక పాత్ర చాలా విభిన్నమైనది. ఎవరి ఇంట్లో అయితే వాస్తు దోషం ఉంటుందో ఆ దోషాన్ని అష్టదిగ్బంధన చేసేటానికి ఈ గోల్డ్ రాడ్స్ ద్వారా ఆ గృహాన్ని అష్టదిగ్బంధన చేయొచ్చు. నేను ఇన్ని బిల్డింగ్లు చెక్ చేశాను. ప్రతి బిల్డింగ్లో ఎర్త్ రేడియేషన్ అనేది చాలా బిల్డింగ్లలో ఉంది. ఆ బిల్డింగ్లలో ఈ గోల్డ్ రాడ్ ద్వారా ఎర్త్ రేడియేషన్ అష్టదిగ్బంధన చేయటం వల్ల ఆ గృహంలో నివసించు వారికి హెల్త్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఎలాంటి లోటులు ఉండవు. బంధన్ దోష్ అనగా బయట నుండి గాలి, ధూళి అలాంటి మనం బయటికి వెళ్ళినప్పుడు మన వెంబడి రాకుండా అలాంటి నుండి రక్షణ కలగాలంటే ఇలాంటి గోల్డ్ రాడ్ ఇంటి మెయిన్ డోర్ ముందు పెట్టడం వల్ల అలాంటి దోషాలు లోపలికి రాకుండా కాపాడుతుంది. మనము 3 బాటల నుండి దాటినప్పుడు ఎర్రని నీళ్లు కానీ, నిమ్మకాయలు కానీ ఎలాంటి అయినా ఉన్నప్పుడు అవి దాటి వచ్చినప్పుడు బంధన్ దోష్ మనకు తాకకుండా, మన గృహం లోపలికి ప్రవేశించకుండా ఈ యొక్క మల్టీప్లై రాడ్ రక్షణగా కాపాడుతుంది. ఏదైనా ఫంక్షన్కు వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ మీద ఉన్నప్పుడు 10 మంది కళ్ళు మన మీద పడుతున్నాయి. ఆ కనుదృష్టి వలన మనకు తిరిగి వచ్చే ముందు, ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు రావచ్చు, కడుపు నొప్పి రావచ్చు. అలాంటి కనుక ఉంటే ఈ మల్టీప్లై రాడ్ మనం పడుకునే తల కింద పెట్టుకుంటే అలాంటి దోషాల నుండి రక్షణ కల్పిస్తుంది. ఎలాంటి దోషాలు కాపాడుతుంది. ఎలాంటి దోషంనైనా రక్షణ కవచంలాగా ఈ యొక్క రాడ్ కాపాడుతుంది.